స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లాలో డబ్బు సంపాదన ధ్యేయంగా కొంతమంది వ్యాపారస్తులు దొడ్డిదారిన వెతుక్కుంటున్నారు. తాము చేసే వ్యాపారం ఏమిటో నిబంధనలు ఏ పాటివో తెలిసి కూడా ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇందుకు కొన్ని ఇటుక బట్టీలే నిదర్శనం. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మన్ననూరు గ్రామానికి సమీపంలో వెలసిన ఇటుక బట్టీలే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని అనుమతులు ఉంటాయి. అదేవిధంగా చట్టానికి లోబడి వ్యాపారాన్ని నిర్వర్తించాల్సి ఉంది. అయితే అధికారుల ఉదాసీనత వల్ల నిర్లక్ష్యం కారణంగా ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇటుకల బట్టీలను ఏర్పాటు చేసుకుని వాటిని కుటీర పరిశ్రమగా మార్చారు. ఇందులో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏమీ లేదు. పైగా ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులైన కూలీలకు కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేవలం బట్టీల ద్వారా ఆదాయం పొందాలనే ఆలోచనతో వాల్టా చట్టాలను పూర్తిగా తొంగలో తొక్కారు. వాస్తవానికి ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రదేశంలో పనిచేస్తున్న మైగ్రేన్ కార్మికులకు పూర్తి స్థాయి రక్షణ ఉండాలని బీహార్ కానీ, ఒరిస్సా కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైన కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేస్తే వారికి అన్ని రకాల రక్షణ చర్యలు ఉండాలి. ముఖ్యంగా వారికి ఉండేందుకు వసతి సౌకర్యం, నీళ్ల సౌకర్యం, వారి పిల్లల చదువు కోసం సంబంధిత ఆవరణల్లో బడులు, విశ్రాంతం కోసం గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఇవేవీ లేకుండానే ఎవరేం చేస్తారనే ధీమాలో ఇటుక బట్టీల యాజమానులు వాల్టా చట్టాన్ని తొంగలో తొక్కి తమకు అనుకూలంగా ఉల్టా చట్టంగా మార్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికుల పిల్లలైన మైనర్ బాలికలచే మోయలేని భారమైన పనులను చేయిస్తున్నారు. కేవలం పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన కార్మికులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా యాతన పడుతున్నారు. స్కూల్ పెట్టిండ్రా స్కూల్ తీరా నా వీడియో తీస్తున్నావా? పర్మిషన్ ఏముంది? పర్మిషన్ सबको ले जाएगा खाना देने का उधर। चलो लेके